అంటే సైనికుడు అని అన్నాడు గనక మిమ్మల్ని సైనికులుగా కాదు, మిమ్మల్ని ఆఖరికి ఒక బానిసలాగా, ఒక రోగుల్లాగా మార్చాలని వాడు కంకణం కట్టుకొని ఏమండి సంఘంలోనికి ప్రవేశించి ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా మార్చేశాడు. ఒక్కొక్క రోగం. ఇప్పుడు రోగం లేని వాళ్ళు ఎవరు చెప్పండి ఇక్కడ? అందరూ ఏదో ఒక జబ్బుతో ఉన్నారా? అందరూ ఏదో ఒక సమస్యతో ఉన్నారా? పోనీ మీకు మీ సమస్యల కారణం ఏంటి? రోజు ఏమైనా సువార్తకు వెళ్ళి 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 మోకాళ్ళ నొప్పులు వచ్చాయా? వాక్యం చదివి 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 చూపు ఏమైనా తగ్గిపోయిందా? వాక్యం చదివి చదివి ఏమండి తలనొప్పి ఏమైనా మీకు వచ్చిందా? ఎందుకు వచ్చాయి మీరు ఆలోచించరు ఒకసారి. మీ రోగాలు ఎందుకు వచ్చాయి మీరు ఒకసారి ఆలోచించుకోండి. కొంచెం కంట్రోల్ పెట్టాయి. ఎందుకంటే సైనికుడిగా దేవుడు నన్ను సైనికుడు అన్నాడు. ఆయన ఇంత నమ్మాడు నన్ను. ఇంకా ఇంకా ఉంది, చాలా విషయాలు నేను మాట్లాడతాను. ఏమండి సైనికుడు అన్నాడు ఆయన. తిండి కళ్ళ ముందు ఉంటుందండి. తిండి కళ్ళ ముందు ఉంటుంది. కళ్ళ ముందు ఉన్నంత మాత్రాన ఉన్నది కదా అని కడుపులో వేస్తే ఆ తర్వాత చాలా సమస్యలకు దారితీస్తుంది. ఏమండి అక్కడ ఖతర్ దేశానికి వెళ్ళినప్పుడు వారం సుమారు దగ్గర 10 రోజులు కదా. అక్కడ భోజనం పరిస్థితి ఏంటంటే అక్కడ వెజిటేరియన్ ఎక్కువ, నాన్ వెజ్ తక్కువ. అంటే అక్కడ ఏంటంటే కూరగాయల భోజనం వల్ల రేట్ ఎక్కువ. చికెన్లు మటన్లు అనుకోండి చాలా విరివిగా దొరుకుతుంది, తర్వాత రేటు కూడా తక్కువే కొంచెం. మీరు ఏ ఐటమ్ ఆర్డర్ ఇవ్వండి అందులో చికెన్ కలపకుండా ఇవ్వడు. ఎందుకంటే అక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు సుమారుగా అక్కడ ఉంటారు. అన్ని దేశాల మనుషులు ఉంటారు. ఏ దేశం మనిషిని చూడాలన్నా ఆ దేశానికి వెళ్ళాల్సిన పని లేదు. ఈ గల్ఫ్ దేశాలు ఏ దేశానికి వెళ్ళినా ప్రపంచంలో ఉన్న యూరోపియన్స్ కావచ్చు, ఏమండి ఇటు ఆసియాలో ఉన్న దేశాలు కావచ్చు, యూరోపియన్ దేశాలు ఉన్న ఆఫ్రికా దేశాలు కావచ్చు, అన్ని దేశాల వాళ్ళు ఉంటారండి అక్కడ. వాళ్ళ ఫుడ్ చికెన్ మటన్ లేకుండా ఏది ఉండదండి. విచిత్రం ఏంటంటే ఆటికి మనం దూరం అంతే. మరి ఏంటి అని అంటే అలాని ఏమంటే మనం వెజిటేరియన్ అన్నాం అనుకోండి, ఇక ఆ వంటలు కూడా ఒక రకంగా ఉంటాయి, తెలియలేం. మరి ఏంటి చక్కగా ఆ పండ్లు, ఆ జ్యూసులు, లేదు అనుకుంటే ఇక మళ్ళీ భోజనం. అంతకు మించి ఆశపడి ఉంది కదా అని ఏమైనా చక్కగా కోడిని ఫ్రై చేసి రకరకాల అక్కడ ఏది కూడా మళ్ళీ క్వాలిటీలో అసలు రాజీ అనేది ఉండదు అక్కడ. క్వాలిటీలో ఏ చిన్న ప్రాబ్లం వచ్చి